ఎప్పుడు కూడా ఒకరు గుర్తుపెట్టుకోండి, 2000 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి సంఘాలు ఇప్పుడు మనకు పాఠాలు నేర్పిస్తుంటాయి. మన సంఘం రాబోతున్నటువంటి సంఘాలకు, రాబోయేటువంటి విశ్వాసులకు మనం ఏమి నేర్పించి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం? ఒక యెరూషలేము సంఘం మనకు నేర్పించింది మంచి పాఠాలు, ఒక అంత్యోక సంఘం కొన్ని సంగతులు నేర్పించింది, ఒక ఫిలిప్పి సంఘం రాత్రి చాలా విషయాలు మనకు నేర్పించింది. మరి మనది కూడా సంఘమే, క్రీస్తు సంఘమే కదా మనది కూడా. మనం కూడా క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నాం కదా. మరి మన సంఘం లేదా మనం రాబోయేటువంటి సంఘాలకు, రాబోయే తరాల వారికి మనం ఏమి నేర్పించాలనుకుంటున్నాం? ఏమి నేర్పించి వెళ్ళిపోవాలనుకుంటున్నాం? ఏం చూపించి వెళ్ళిపోవాలి మనం రాబోయే వారి కోసం? నాకు తెలిసి చెప్పాను కదా, ఈ రోజున సంఘాలు ఎలా ఉన్నాయనంటే, ఎలా ఉండాలో చెప్పటానికి మాదిరిగా లేవు, ఎలా ఉండకూడదో చెప్పడానికే మాదిరిగా ఉన్నాయి. మీకు అర్థమైందా ఈ మాట? ఎలా ఉండాలో చెప్పటానికి కాదు, ఎలా ఉండకూడదో చెప్పడానికే ఈ రోజున్న సంఘాలు మాదిరిగా కనబడుతున్నాయి. ఇదిగో ఆ సంఘంలో అస్సలు ఉండకూడదండి. ఎందుకు? ఏముంది ఆ సంఘంలో? ఎప్పుడు కలహాలు, కక్షలు, గొడవలు. ఎప్పుడు కూడా చూడండి ఆ రోడ్డు పైన ఉంటారు, ఎప్పుడు చూడండి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారు. కారణం ఆ సంఘంలో ఉన్న లోపాలవి. అదేనా మనం చూపించాలి? అదేనా మనం చూపించవలసిన మాదిరి?